నమస్తే, నా పేరు వి బాలరాజ్, తహసీల్దార్ రిటైర్డ్. ఇంతకుముందే మనము ధరణి పైన అలాగే భూ సేకరణ మీద కూడా మాట్లాడటం జరిగింది. ఇవాళ రెవెన్యూ శాఖలోని ప్రధాన అంశం భూముల వ్యవహారాలలో ఇనాం భూముల విషయం మాట్లాడుకుందాం. ఇవాళ ఇనాములు అనేది ఒకరికి ఇవ్వడం. జనరల్గా మనము అతనేమో ఇనాం ఇచ్చాడా, ఒక మంచి కార్యక్రమం చేస్తే అతను ఏదైనా ఇనాం ఇస్తాడు అంటే డబ్బులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి ఇవ్వడం. ఇక్కడ ఏమైందంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఊళ్ళల్లో ఉండే రాజులు, రాజ్యాలలో ఉండేటువంటి రాజులు అక్కడ ఉండే వారికి భూములు పందారం చేశారు. అది వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి సైనికులకు, కళాకారులకు, తర్వాత వృత్తి పని చేసుకునే వాళ్ళకి, ఆ తర్వాత రకరకాల పనులు చేసే వాళ్ళందరికీ, కవులకు కూడా చాలా మందికి భూములు ఇచ్చారు. ఒకటి కాదు, ఎకరా కాదు, వందలు వేల ఎకరాలు ఇవ్వడం జరిగింది. వీరితో పాటుగానే సంస్థానాలకు, ట్రస్టులకు, అలాగే మత సంస్థలకు, వీటికి కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ తీసుకొని కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని వందల సంవత్సరాలు ఆ భూములకు అధిపతులుగా కొనసాగుతూ వచ్చారు. వాళ్ళు ఆ భూములు తీసుకొని ఏం చేస్తారు, రాజుగారి దగ్గర నుంచి వాళ్ళకి బహుమానంగా ఇచ్చారు. ఈ బహుమానం కంటే ముందే వాళ్ళు చేసినటువంటి ఆ రాజు ఉండేటువంటి సంస్థానంలో కొన్ని మంచి పనులు చేస్తే కొన్ని వస్తువులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మనం చూస్తాం కదా టీవీలలో, ఒక మంచి కార్యక్రమం చేయగానే రాజుగారు మెడల నుంచి తీసి ఒకరికి దక్షిణగా ఇస్తారు. ఆ మహారాణి తన చెలికత్తెలు ఏదైనా చేస్తే, ఇది ఆ రాజులు అనే శబ్దమే ఒక దుర్మార్గమైన శబ్దము అయినా కూడా వాళ్ళు పెద్దరికం చేస్తారు కాబట్టి ఆనాటి పరిస్థితులు వాళ్ళకి ఆ రకంగా ఇచ్చుకుంటూ రావడం జరిగింది. అదేవిధంగా ఆయన ఏలుబడిలో ఉన్నటువంటి భూములు, ఇక మనము తెలంగాణ వల్ల స్పష్టంగా చెప్పుకోవాలనుకుంటే నిజామే. మనకు నిజాం కంటే మొదలు చాలా సంవత్సరాల వరకు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. అంతకుముందు రకరకాల కంట్రీస్ ఉన్నాయి, రకరకాల మనుషులు వచ్చి మన మంది రాజ్యం వెళ్ళారు. ముఖ్యంగా మనం ప్రధానంగా చర్చించుకోవాల్సింది నిజాం ప్రభువు. ఆ నిజాం తన దగ్గర ఉన్నటువంటి అందరికీ భూములు ఇవ్వడం జరిగింది. భూమి ఎవరైతే దానం చేస్తారో అతన్ని ఇనాందారు అంటారు, ఆ ఇనాము గ్రహీతలు. ఈ రకంగా మనము బహుమానం తీసుకున్న భూములు వాళ్ళు తీసుకొని ఏం చేశారంటే వాళ్ళు కూడా వేరే వాళ్ళకు కౌలుకి ఇవ్వడం స్టార్ట్ చేశారు. వాళ్ళు దేవాలయం కింద ఉన్న భూములు కొంతమంది కల్టివేట్ చేశారు. తర్వాత మసీదులకు ఇవ్వబడేటువంటి వక్ భూములు కూడా కొంతమందికి ఇవ్వడం జరిగింది. అలాగే ట్రస్ట్లకు ఇవ్వబడేటువంటి భూములు కూడా కొన్ని అలాగే జరిగాయి. కొన్ని సంస్థానాలకు ఇవ్వబడ్డ భూములు కూడా అక్కడ ఉండే వ్యవసాయం చేసే వాళ్లకు కొన్నేమో పర్మనెంట్ రక్షిత కౌలుదారులుగా, కొంతమంది హబీజీ ఖదీం కింద, కొంతమంది ఏమో ఆరక్షిత కౌలుదారు. ఈ రకంగా కౌలుకి ఇచ్చి వాళ్ళు ఆ కౌలు తీసుకున్నటువంటి వ్యక్తి దగ్గర కొంత డబ్బు తీసుకొని ఈ డబ్బు ద్వారా వాళ్ళ జీవనం సాగించారు. రాజుగారి ప్రధాన ఉద్దేశం ఏంటంటే పరిపాలన నడవడం కోసము వీళ్ళకి ఇవ్వబడ్డటువంటి భూముల్లో వీళ్ళు ఇచ్చిన కౌలులోంచి కొంత డబ్బు తీసుకొని రాజుగారికి ఇవ్వాలి. అది పరిపాలనలో భాగం. వేరే అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏం లేదు ఆ రోజుల్లో. మిత్రులారా, ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు తీసుకోవడము, బాగా డబ్బులు తీసేసుకోవడము, తర్వాత రాజుగారికి సరిగా ఇవ్వకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇదే క్రమంలో ఏమైంది, రైతులు కూడా ఎవరికి కూడా నమ్మకాలు కుదరడం లేదు. ఈ సంవత్సరం ఈ భూమి నా దగ్గర ఉంటుంది అని. ఇతను ఒక 5 సంవత్సరాలు చేయగానే ఇతను ఇనాందారుకు డబ్బులు కట్టగానే మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకొకరికి మార్చడం, ఎవరు డబ్బులు ఎక్కిస్తే వాళ్లకు భూములు బదలాయింపు అనేది చేయటం వల్ల వాళ్ళకు భయాలు అనేది మొదలయ్యాయి. ఆ భయం వల్లనే కొంతకాలం అలా పర్మనెంట్గా ఉండిపోవడం. హబీజీ ఖదీం అంటేనేమో ఒక టైటిల్ డీడ్, ఒక వ్యక్తికి ఒక 1000 ఎకరాలు అతనికి ఒక ముంతఖబ్ అనే ఒక డాక్యుమెంట్ ద్వారా ఆయనకి ఇచ్చేసి ఆ దాని మీద కల్టివేట్ చేస్తూ కొంత పన్ను ఇవ్వమని చెప్పేది. ఆ రకంగా వసూలు చేయబడ్డ డబ్బుతోనే అప్పటి రాజరికాలు నడిచాయి. ఇక్కడ ఏమైందంటే వీళ్ళు డబ్బులు తీసుకోవడం కానీ రాజుగారికి డబ్బులు ఇవ్వకపోయేసరికి ఇంకా అక్కడ కొంచెము చర్చ అనేది మొదలైంది. ఏంది ఇట్లా అది పరిస్థితి అని అనుకున్నప్పుడు ఇలా కొనసాగుతూ వస్తున్న క్రమంలో ఈ భూములు ఇవ్వబడ్డటువంటి భూములన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉండిపోవడము, రెవెన్యూ రాకపోవడము, రకరకాల ఇబ్బందులు ఏర్పడుతూ వచ్చాయి. అప్పుడు నిజాము కూడా తనకు పరిపాలనాపరమైన, ఆర్థికపరమైన ఇబ్బందులు ఇవన్నీ అలా వస్తూ ఉన్నాయి. బ్రిటిషర్స్ వచ్చేసారు, వెళ్ళిపోయారు. ఇతను ఏ రకమైన రెవెన్యూ జనరేషన్ లేదు, రావాల్సిన అన్ని సోర్స్ కూడా ఈ స్వార్థపరుల చేతిలోకి వెళ్ళిపోయాయి అని అనుకున్నప్పుడు ఒక చర్చ కింద వచ్చేసింది అనమాట. అలా వస్తూ ఉన్నది, పరిపాలనలో సాగుతున్న క్రమంలో. ఇంకా ఇక్కడ మనము స్లోగా పైనుంచి ఏదైతే చర్చ తీసుకుంటూ వచ్చినామో దగ్గరికి వచ్చేటప్పటికి బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి మొత్తం వ్యవస్థలు వెళ్ళిపోవడం, మొత్తం పరిపాలన అంతా వాళ్ళ తయారు చేయబడ్డ చట్టాలకు అనుగుణంగానే రాజ్యాలు చేయడం జరిగింది. ఈ క్రమంలో బ్రిటిష్ వాడిగా, ఒక వ్యాపారవేత్తగా తనకున్న ఆలోచన ప్రకారంగా ఇటువంటి అక్రమమైన సాగుదారులు ఈ డబ్బు కలెక్షన్, దానివల్ల వచ్చిన రెవెన్యూ అంతా వాళ్లే తీసుకొని వాళ్లే అనుభవించడం సరైనది కాదు అని చెప్పేసి ఆ ఇనాములన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది. ఎవరికి?
ఈ ఇనాము తర్వాత ఈ జాగిరి ఇతరులకు దానంగా ఇచ్చారో, దానంగా తీసుకున్నారో, వాళ్ళు తీసుకొని కౌలుకి ఇచ్చారో, ఇవన్నీ కూడా ఈ జాగీర్దారులు ఇనాం ద్వారా పొందబడ్డ భూములన్నీ కూడా అవి రద్దు చేయడం జరిగింది. ఇది చాలా సంవత్సరాలు పట్టింది. చరిత్ర రకరకాలుగా ఉన్నది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన దోపిడీ, ఒక్కొక్క రకంగా ఒక్కో ప్రాంతంలో ఏది ఏమైనా కూడా కౌలుదారులకు ఏమాత్రం రక్షణ లేని వ్యవస్థ కొన్ని వందల సంవత్సరాల పాటు జరిగింది. నిజాం 400 ఏళ్ళు రాజ్యం ఏలాడు. అందులో 200 సంవత్సరాలు ఇంగ్లీష్ వాళ్ళే ఉన్నారు. ఈయన ఇక్కడ ఏరియాకి రాజు అయినా కూడా చట్టాలన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళే ఈయన అమలు చేయవలసిందే. అయితే ఈ క్రమంలోనే ఇప్పటికీ దాదాపు 55 అంటే ఒక 75-80 సంవత్సరాల క్రితం వరకు కూడా ఆ పాత కాలం నాటి వ్యవస్థ వస్తూ ఈ బ్రిటిష్ మొత్తం యావత్ దేశానికి సంబంధించినటువంటి, మనకేమో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ సంబంధించి మన వాళ్ళ సర్కార్ పరిపాలన సాగింది. ఇక్కడికి వచ్చేటప్పటికి నిజాం కంట్రోల్లో ఉన్నది. ఈ నిజాం కంట్రోల్ అయినా, సర్కార్ కంట్రోల్ అయినా, అటు మెడ్రాస్ అయినా, యావత్ భారతదేశం భారత ఉపఖండం మొత్తం మీద కూడా ఇంగ్లీష్ వాళ్ళు రాజ్యం వెళ్ళారు. కాబట్టి ఇక్కడేదో అన్యాయం జరుగుతుందని చెప్పి ఈ ఇనాములుగా ఇప్పుడు ఇవ్వబడ్డటువంటి భూములన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ఎప్పుడు అయిందంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు. అక్కడ తర్వాత ఏమైంది, ఈ ఇనాములుగా ఇవ్వబడ్డటువంటి భూములు స్వతంత్రం సిద్ధించాక వీళ్ళ దగ్గర ఉన్న భూములన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ అక్రమాన్ని భరించలేక ఆనాటి పరిపాలకులు ఈ ఇనాములుగా ఇవ్వబడి జాగీర్దారులు ఉన్నాయి, తర్వాత దొరల దగ్గర ఉన్నాయి, తర్వాత ఇంకా ఎవరెవరి దగ్గర ఉన్నాయో కొన్ని వేల ఎకరాల భూములు ఏవైతున్నాయో ఆ జాగీర్కి సంబంధించినటువంటి వేల ఎకరాల భూములను అవి వారివి కాకుండా ఆ చట్టాన్ని రద్దు చేయడం వల్ల ఆ భూములను తిరిగి ప్రభుత్వం తన స్వాధీనం చేసుకుంది. దాన్ని ఇనామ్ అబాలిషన్ యాక్ట్ అంటారు. ఒక చట్టం చేసి ఆ చట్టం ద్వారా ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది. అయితే ఇప్పుడు అయింది కదా, భూమి మనకు వచ్చేసింది కదా, ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళిపోయారు, భూములు మనకు వచ్చేసినాయి, వాళ్ళందరూ ఇనాములు మన జాగీర్లన్నీ వెళ్ళిపోయినాయి, ఇనాం అనే శబ్దం లేకుండా అయిపోయింది. ఇప్పుడు భూములన్నీ మన చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏమైందంటే ఇనాందారు నుంచి మళ్ళీ కౌలుదారులకు వెళ్ళిపోయినాయి. కౌలుదారులు అక్కడ శాశ్వత కౌలుదారులని హబీదియా కదేమని ఇదివరకే అనుకున్నట్టుగా ఈ భూములన్నీ వాళ్ళ దగ్గర కూడా కొన్ని వందల ఎకరాలని చాలా డబ్బు వచ్చింది. వీళ్ళు కూడా కోటీశ్వర్లు అయిపోయారు. ప్రభుత్వం చెప్పి వినే స్థితిలోకి కూడా వెళ్ళిపోయారు వీళ్ళంతా. అయితే నిజంగా కౌలు చేస్తున్నటువంటి రైతులకు రక్షణ కల్పించడం గురించి ఈ ఇనాందారులకు ఏం చేశారంటే, నీ దగ్గర ఊరికే తీసుకోరు భూమి, నీ దగ్గర ఉండవలసినటువంటి కొంత మాత్రమే భూమి ఉంచేసి మిగతా అంతా మేము తీసుకుంటామని చెప్పి తీసుకున్నారు. ఎట్ ద సేమ్ టైం ఆ రోజుల్లోనే ఇవ్వబడ్డటువంటి ఒక రాజు ఒక దేవాలయానికి ఇచ్చిన భూమి డిస్టర్బ్ చేయకుండా ఆ దేవాలయం మెయింటైన్ దానికే ఉంచాడు. ఒక మసీదు పేరు మీద ఇవ్వబడ్డటువంటి లేకపోతే దర్గా పేరు మీద ఇవ్వబడ్డటువంటి ఆ ఇనాం వాళ్ళ పేరు మీదే ఉంది. ఒక సంస్థకి ఇచ్చినటువంటిది అదట్లే ఉన్నది. వాలంటరీ ఆర్గనైజేషన్కి ఏదన్నా మంచిగా ఉంటే వాళ్ళకి ఇస్తే అవి కూడా ఉంచడం జరిగింది. ఇచ్చేటప్పుడు ఏం జరిగిందంటే, ఈ గ్రామానికి సంబంధించినటువంటి సేవకుల కులాలు అంటే ఒక గ్రామంలో ఒక నాయ బ్రాహ్మణ వృత్తి, ఒక క్షౌర వృత్తిదారు, ఒక రజక వృత్తిదారు, నాగళ్ళు చేయడానికి ఒక వడ్రంగి, ఒక కమ్మరి, ఒక కుమ్మరి, తర్వాత నీరడి, తర్వాత తమ్మలి, ఆ తర్వాత కొన్ని సందర్భాలలో భూములు ఏమి లేని పక్షంలో ఈ బ్రాహ్మణులు కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని సందర్భాలలో మరికొన్ని ఏరియాలలో కరణాలకు కూడా భూములు ఇవ్వడం జరిగింది. ఆ భూములు మాత్రం బ్రిటిష్ ప్రభుత్వం రద్దు చేయబడ్డ ఇనాము అబాలిషన్ యాక్ట్ కింద అవన్నీ వీళ్ళని మాత్రం ఏం డిస్టర్బ్ చేయకుండా వీళ్ళు జీవనం సాగించే విధంగా ఉంది. ఈ కుల వృత్తులు ఏవి కూడా కడుపు నింపేవి కావు. దీనితో పాటు అనుబంధ వృత్తిగా వాళ్ళకు ఒక 3 ఎకరాలు 4 ఎకరాలు కొన్ని చోట్ల 5 ఎకరాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే తన వృత్తి చేసుకుంటూ అనుబంధంగా వ్యవసాయం కూడా చేసుకొని తన కుటుంబ పోషణకు ఉపయోగించుకుంటూ తీసుకెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ ఏమైందంటే ఇలాగే ఉంచేసి మిగతా అన్ని వాళ్ళ దగ్గరనే ఉంచేయడం జరిగింది. అయితే ఈ భూములు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు కౌలుదారు శాశ్వత కౌలుదారుకు భూమి ఇస్తే ఒక రేటు అంటే ఈ ఇనాందారుకు ఊరికి తీసుకోలేదు, చాలా డబ్బులు ఇచ్చింది ప్రభుత్వం. నీ కుటుంబానికి అవసరమైతే అంతే ఉంచుకో, మిగతా అంతా ప్రభుత్వాన్ని సరెండర్ చేయించుకుంది. వాళ్ళ రకరకాల ప్రొసీడింగ్స్, రకరకాల ముంతకాల ద్వారా తీసేసుకుని తన దగ్గర ఉంచుకున్నది. ఇప్పుడు భూమి అంతా ప్రభుత్వ భూమి. ఇప్పుడు ఈ ఇనాం భూమిని ఏం చేయాలనేది ప్రశ్న ఇక్కడ. ఈ ఇనాంగా ఉన్నటువంటి భూములు కౌలుల దగ్గర ఉన్నాయి, వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు, కొంత పంట పండిస్తారు, ప్రభుత్వం తన అవసరాలు తీర్చుకుంటూ పోతాం. ఈ ప్రభుత్వం తన దగ్గర ఉన్నటువంటి ఇనాం భూములను ఏం చేయాలనేది ప్రశ్న వచ్చింది అక్కడ. అంటే వీళ్ళ రక్షిత కౌలుదారులకు కూడా నమ్మకం కలిగించాలి, మీరు పంట పండించుకోండి. తర్వాత ఆరక్షిత కౌలుదారుకు అతను కూడా పంట పండించుకుంటా అతనికి రక్షణ ఇవ్వాలి. తర్వాత గుళ్ళకు గోపురాలకు ఇచ్చినట్టు దాని కింద కూడా కొంత వ్యవసాయం చేసుకున్నారు. ఆ వ్యవసాయం చేసుకునే దానికి కూడా మనము వాళ్ళకు కూడా రక్షణ కల్పించాలి. అయితే మదరసాలంటే మసీదులో చదువుకునే పిల్లల పోషణకు, తర్వాత మసీద్ మెయింటెనెన్స్ కానీ వాళ్ళకు కూడా కొన్ని ల్యాండ్స్ ఇచ్చాడు. ఈ ల్యాండ్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉండిపోయినాయి. ఇవి ఎవరు ఏం డిస్టర్బ్ చేయట్లేదు. ఇప్పుడు ఓం శాంతి అనేది ఒకటి ఉంటుంది. తర్వాత క్రైస్తవ మతంలో కొన్ని బోర్డు అని ఆంధ్రప్రదేశ్లో చాలా భూములు ఉన్నాయి క్రైస్తవ మతానికి. అవి ఆ జమానాలో వాళ్ళు ఇవ్వబడ్డాయి, కొన్ని వీళ్ళు కొన్నారు బ్రిటిష్ ప్రభుత్వం కాబట్టి వాళ్ళ మనుషుల ద్వారా కొన్నటువంటి భూములే చాలా వరకు ఉన్నాయి. అయితే
1955లో ఏదైతే చట్టం వచ్చిందో దాని చట్టం పరిధిలో ఆ భూములన్నీ లిమిటీకృతమైనాయి, అలా ఉండిపోయినాయి. ఆ మిగిలిపోయిన భూములకు ఇప్పుడు ఏం చేయాలనేది ప్రశ్న. ఇవన్నీ ఒక ఇనాం అబాలిషన్ అయింది, కానీ ఇనాం అనకుండా ఉండలేకపోతున్నాం మనం. ఇనాం భూమి ఏంది అసలు? ఇనాం భూమి ఎవరిని బాగుపరచడం కోసమని ఇనాం భూమి? గుడి భూమి డిస్టర్బ్ చేయొద్దు, మసీదు భూమి డిస్టర్బ్ చేయొద్దు, చర్చి భూమి డిస్టర్బ్ చేయొద్దు, సంస్థలకు ఇచ్చిన భూమి డిస్టర్బ్ చేయొద్దు. మరి వ్యవసాయ భూమి అంత ఉంది కదా, ఇంకా ఆ వ్యవసాయ భూమిని కౌలుదారు దగ్గర ఉంటే మనం అతని దగ్గర ఏం తీసుకుందాము, అతనికి ఏ రకమైన రక్షణ కల్పిద్దామనే దాని మీద ఒక చర్చగా ఉంటూ వచ్చింది ఈ రోజు వరకు కూడా. మన స్వతంత్రం సిద్ధించాక ఏమైందంటే 1955లో చేసుకున్న చట్టం అక్కడి నుంచి దాదాపు ఒక 20 ఏళ్ల వరకు ఏం చేయాలి, ఆ చేసుకున్న చట్టానికి ఒక రూల్స్ లేవు, ఒక ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్ లేవు. లేనప్పుడు పరిపాలన ఎట్లా మరి? అంటే ఈ 20 ఏళ్లలో ఒక 20 ఏళ్ల వరకు 55లో చేయబడ్డటువంటి చట్టాన్ని 1975 వరకు కూడా ఏ రకమైన రూల్స్ రెగ్యులేషన్స్ రాలే, ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద. తదనంతరం 20 ఏళ్ల లోపల కొన్ని సూచనలు అవి వచ్చాయి. ఆ సూచనల ప్రకారంగా ఆ భూమిని కాపాడుతూ ఈ ఇనాం భూములు అనే పేరుతోని ఈ కౌలుదారుల ఆధీనంలో భూములు ఉంటూ వచ్చాయి.